బ్రో, జనసేన పార్టీకి సంబంధించిన వినూత కోట గారి కార్ డ్రైవర్ హత్యలో ఒక ఊహించని పరిణామం చోటు చేసుకుంది. సో మరి పార్టీ వాళ్ళు కూడా దీన్ని సహించేది లేదు అంటూ వాళ్ళు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. అసలు ఏం జరిగింది మిస్టర్? అయితే ఇప్పుడు ఈ యొక్క కార్ డ్రైవర్ కేసు అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిపోయింది. అయితే వినూత కోట గారు జనసేన పార్టీకి సంబంధించి ఒక ఇన్ఛార్జ్గా, దట్టు శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్గా తను ఉంటూ ఉన్నారు. తన భర్త తను ఇద్దరు కూడా కలిసి ఈ యొక్క కార్ డ్రైవర్ని చంపేశారు, హత్య చేయించారు అనే విధంగా ఇప్పుడు ఒక న్యూస్ అయితే భారీగానే వినిపిస్తోంది. అంటే ఎక్కడ చూసినా కూడా ఇలాంటి హత్య కేసులు అనేవి ఏపీ వ్యాప్తంగా కూడా వినిపిస్తున్నప్పటికీ మరి ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించే వాళ్ళు కూడా లేకపోలేరు. అయితే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఇన్ఛార్జ్ డ్రైవరే చనిపోయాడు, తన విషయంలో కూడా ఎందుకు తొందరగా పట్టించుకోవట్లేదు అనే విధంగా కూడా అడుగుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ యొక్క కార్ డ్రైవర్ మృతదేహం అనేది చెన్నైలోని ఒక నదిలో దొరికిందనమాట. ఈ మృతదేహం కూడా 3 రోజుల కిందట తన్ని చంపేసి నదిలో పడేశారు అనే విధంగా కూడా రిపోర్ట్లో కూడా తేలింది. అయితే ఎందుకు చంపేశారు, విషయం ఏంటి, రీజన్ ఏంటి అనే విధంగా కూడా పోలీసులు ప్రజెంట్ అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ వినూత కోట గారిని కూడా అదుపులో కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది, తనని తన భర్తని కూడా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ ఎవరైతే అబ్బాయి ఉన్నాడో శ్రీనివాసులు అలియాస్ రాముడు తన పేరు. అయితే తను ఇక్కడ వినూత కోట గారి దగ్గర డ్రైవర్గా ఉంటూ దాంతో పాటు పర్సనల్ పిఏగా కూడా ఉంటూ ఉన్నారు. అయితే జూన్ 21 వరకు తను అంటే ఆ రోజు ఒక డిక్లరేషన్ అయితే తీసుకున్నారు. ఇంకా తనకి మాకు ఎలాంటి సంబంధం లేదు, తన వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేశాము, ఇంకా తను డ్రైవర్గా కూడా లేడు అండ్ పిఏగా కూడా మా దగ్గర లేడు, తను ఏం చేసినా కూడా మాకు సంబంధం లేదు అనే విధంగా ఒక ఇంటిమేషన్ కూడా వినూత గారు ఇవ్వడం జరిగింది. సో ఆ తర్వాతనే ఇంకా అక్కడ తన మృతదేహం కనిపించడం అనేది చాలా ఒక చర్చనీయాంశంగా మారిపోయింది. ఇక్కడ వీళ్ళ దగ్గర పని మానేసిన వెంటనే తను ఇక్కడ మృతదేహం అయితే తేయడం ఏంటి, డెఫినెట్లీ వీళ్ళకు ఏదో ఒక సంబంధం ఉంది అని చెప్పేసి ఒక అందరికీ కూడా క్లారిటీ అనేది వచ్చేసింది. అండ్ దట్టు తన మృతదేహం దొరికినప్పుడు తన చేయి మీద జనసేన పార్టీ సింబల్, అదే విధంగా వినూత గారి పేరు కూడా ఉండడం జరిగింది. సో అదే విధంగానే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. దాని పరంగానే వాళ్ళు ఇక్కడ ఈ అబ్బాయి అని తెలుసుకోవడం, వాళ్ళకి సంబంధించి వినూత గారిని పోలీసులు అప్రోచ్ అవ్వడం, సో ఆ విధంగా దర్యాప్తులోకి తీసుకోవడం అనేది కూడా జరిగింది. మరి దీని వెనకాల రీజన్ ఏంటి, కొంతమంది ఏమో వినూత గారి భర్త వీళ్ళిద్దరి మీద అనుమానంతో చంపేయించారంటూ ఉన్నారు, ఇంకొంతమంది లేదు ఆ అబ్బాయిని కావాలని వీళ్ళ భార్య భర్తలు ఇద్దరు కలిసి చంపేయించారని చెప్తూ ఉన్నారు. సో ఈ విధంగా రకరకాల రూమర్స్ అయితే వస్తున్నాయి. మరి అసలు నిజం ఏంటి అనే విషయం మాత్రం డెఫినెట్లీ పోలీసుల దర్యాప్తులో బయటికి రావాలి. సో ఈ తరహాలోనే జనసేన పార్టీ మాత్రం ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే ఏంటంటే ఇప్పుడైతే పార్టీ కార్యకలాపాలు అన్నిటికీ కూడా వినూత గారు దూరంగా ఉండాలని చెప్పేసి సస్పెన్స్ కూడా చేయడం జరిగింది. మనము మొదటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం, మనకు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అది ఏ పార్టీ అయినా కావచ్చు, పార్టీతో సంబంధం లేకుండా తప్పు చేసిన వాళ్ళకి డెఫినెట్లీ ఈ యొక్క కూటమిలో స్థానం ఉండదు, ఖచ్చితంగా సస్పెండ్ చేస్తామనే విధంగా కూడా చెప్పారు. సో ఇప్పుడు ఒకవేళ వినూత గారు ఏమీ తప్పు లేదు అనుకుంటే డెఫినెట్లీ అంత కేసు అంతా కూడా విచారణ అయిపోయిన తర్వాత, కేసు అనేది ఒక కొలిక్కి వచ్చిన తర్వాత నా తప్పు ఏది లేదు అని ఒక క్లీన్ షీట్తోని వస్తే అప్పుడు పార్టీలో సభ్యత్వం అనేది తనకు ఒక ఛాన్స్ అనేది ఉంటుంది. లేదు డెఫినెట్లీ వినూత గారే ఇది ఒక ఇంత ఘోరం చేశారు, ఇంత ఘోరానికి పాల్పడ్డారంటే డెఫినెట్లీ ఇంకా పార్టీ నుంచి కంప్లీట్గా తన్ని తీసేసే అవకాశం కూడా కనిపిస్తుంది. మరి చూడాలి పోలీసుల దర్యాప్తులో ఎలాంటి భయంకర నిజాలు బయటకు వస్తాయేంటి అని.